పిల్లలు, నిన్నటి దినాన మనం సమాధానకర్త అయిన దేవుడిగా ప్రభుని చూసాం. ఈరోజు ప్రేమించే దేవుడిగా చూస్తాం. ముందుగా మనము కంటత వాక్యం నేర్చుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసయ్య ప్రజలందరినీ ప్రేమిస్తూ బోధించి స్వస్థపరిచి ప్రజల పాపాల నుండి వ్యాధుల నుండి విడిపించి అందరితో స్నేహంగా ఉండేవాడు. అందరినీ ప్రేమిస్తుంటే ఆ మత నాయకులు ఏం చేస్తారంటే, ఆయనకు నచ్చదు, ఈ పాపులతో కూడా ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తాడు దేవుడు అని అడిగితే యేసయ్య కథ చెప్తారన్నమాట. బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ కథ ఉంటుందన్నమాట. యేసయ్య ఏం చెప్పారంటే, ఒక భూ యజమానుడు ఉన్నాడంట, ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. అయితే చిన్నవానికి పని చేయడానికి ఏమాత్రం ఇష్టం లేదు, తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడంటే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, నా ఆస్తిలో నా వాటా ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతానంటాడు. అది వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది, వాళ్ళ కుటుంబంలోకి. కానీ వెళ్ళడానికి ఏం అభ్యంతరం చెప్పరు. అతడు చాలా నిర్లక్ష్యపూరితంగా వెళ్ళిపోతాడు, మంచిగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఏ మాత్రం సంతోషం ఉండదు. కొంతకాలానికి అతని దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. అతనితో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అతను ఏమనుకున్నాడు, తండ్రి దగ్గర ఉంటే అంత ఊరికే కండిషన్స్ పెడతా ఉంటాడు తండ్రి, ఆయన చెప్పినట్టు వినాలి, నేను ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలనుకున్నాడు. కానీ అట్లా ఉండగలిగాడా? సంతోషంగా ఉండగలిగాడా? ఏ మాత్రం సంతోషంగా ఉండలేకపోయాడు. చివరికి ఒక పని చేసుకుందాం అనుకుని 10 కుదుర్చుకుంటాడు. ఆకలి అవుతూ ఉంటుంది అతనికి, ఎవరు ఏం పెట్టరు ఆయనకి. అప్పుడు బుద్ధి వస్తుంది అనమాట, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివారు ఉన్నారు, ఒక్కరు కూడా ఎప్పుడు ఆకలితోటి ఉండలేదు, వాళ్ళకి సమృద్ధైన అన్నం దొరుకుతుంది, నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నేను పరలోకంలోకి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారునిగా కాకుండా ఒక పనివానిగా నన్ను పెట్టుకో అని వేడుకుందామనుకుంటాడు. అనుకుని పని చేస్తానికి ఆశిస్తాడు. అయితే అతని తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే రోజు నా కొడుకు రావాలి అని రోజు ఎదురు చూస్తున్నాడు కదా. పాపం ఇంకా దూరంలో కనబడగానే వాళ్ళ డాడీ చాలా సంతోషంగా పరిగెట్టుకుంటూ వస్తాడు. అతన్ని ముద్దు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, కొత్త బట్టలు కట్టిస్తాడు, చేతికి ఉంగరాన్ని పెడతాడు, బంగారు ఉంగరము, పాదాలకు చెప్పులు తొడిగిస్తాడు. అంతేకాదు, తన కుమారుడు వచ్చాడని అందరినీ పిలుచుకొని మంచిగా ఒక గొప్ప ఫీస్ట్ చేస్తాడనమాట. యేసయ్య మనల్ని, మమ్మీ డాడీ వాళ్ళని, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు కదా. మనం యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అనమాట. అయితే మనం మమ్మీ డాడీ మాట వినకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉంటే యేసయ్య బాధపడతాడు తెలుసా. యేసయ్య నన్ను క్షమించు, నా పాపాలు క్షమించండి అని అడగాలి. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా చెడు క్రియలను బట్టి మమ్మల్ని క్షమించండి. మా హృదయంలోకి రండి. మిమ్మల్ని మేము మా ప్రభువుగా, రక్షకుడుగా, మా తండ్రిగా అంగీకరిస్తున్నాం. నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.